ఈరోజు పార్టీలోని ముఖ్యమైనటువంటి నాయకులతో రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జనరల్ సెక్రటరీలు, జిల్లా అధ్యక్షులు, అదే రకంగా మా పార్టీ ఒక్కొక్క పార్లమెంటు అబ్జర్వర్గా ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ చేసింది. ఈ అబ్జర్వర్లందరినీ కూడా ఈరోజు పెట్టి ఒక ఉన్నత స్థాయి సమీక్ష, తర్వాత ఒక ఉన్నత స్థాయి దిశానిర్దేశం ఈరోజు మా నాయకుడు ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖు వరకు పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ యొక్క గ్రామ కమిటీలు ఇవన్నీ పూర్తి చేయడము, ఈ గ్రామ కమిటీలు పూర్తి చేసేదాంతో పాటు ఇటీవల జరిగినటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజ్ యొక్క ప్రైవేటైజేషన్ దాని వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు సేకరించాలనేటువంటి ధ్యేయంగా ఈరోజు గ్రామ స్థాయి నుంచి కూడా చేస్తున్నాం. ఇదే కాకుండా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ, ఈరోజు మద్యం అయితేనేమి, ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర రాకుండా పోవడమేమి, ఈ అంశాలన్నీ కూడా మనం ఎక్కడో దూరంగా ఉండి కాకుండా రాబోయే 40 రోజుల్లో ప్రతి ఒక్క నాయకుడు కూడా నియోజకవర్గంలోనే ఉండి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడంతో పాటు ఆ గ్రామాల్లో కూడా అవేర్నెస్ తీసుకొని రావాలా, గ్రామాల్లో అంతా కూడా ఇంకా యాక్టివేట్ చేయాలనేటువంటి దిశానిర్దేశం మా నాయకుడు ఇవ్వడం జరిగింది. ప్రజలకు అవేర్నెస్, పోరాటం అంటే ఒకటి. ఈరోజు చూస్తున్నాం, పోరాటం చేస్తే ఎంత పెద్ద తప్పు చేసినా ఆ తప్పును తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక వ్యక్తికి బీఫార్మ్ ఇచ్చి టికెట్ ఇచ్చి వాళ్ళ పార్టీ తరఫున నిలబెట్టింది. ఈరోజు ఎవరికైతే వాళ్ళు బీఫార్మ్ ఇచ్చారో, ఎవరితో అయితే వాళ్ళు ఎన్నికల ముందే కూర్చొని ఈ యొక్క లిక్కర్ దందా చేయాలా, ఈ స్కామ్లన్నీ చేయాలని చెప్పి రచించారో ఆ వ్యక్తి మాకు సంబంధమే లేదు, అతను వైఎస్ఆర్సీపీ పంపించేటువంటి వ్యక్తి అని మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీకి, వాళ్ళకు ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి పత్రికా సో వాళ్ళ ప్రైవేట్ మీడియా కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియాలు కావచ్చు, లేకుండా అంటే వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియాలు కావచ్చు, ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు బీఫామ్ ఇచ్చి ఒక వ్యక్తి దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకొని దాన్ని బీఫామ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ రోజు ఎన్నికలప్పుడే కూర్చొని ఆ వ్యక్తి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నేను కొన్ని వేల కోట్లు మీకు ఆదాయం వచ్చే మార్గం నేను చూపిస్తాను, నాకు మీరు అవకాశం కల్పిస్తే కొన్ని వేల కోట్లు మీకోసం సంపాదిస్తా అని చెప్పిన తర్వాతనే దానికి సాటిస్ఫై అయ్యి అతను టికెట్ ఇచ్చారు. ఈరోజు జయచంద్ర రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చినారు? అతను ఏమైనా స్థానికుడా, 24 గంటలు ఆ ఊర్లో ఉండేవాడా, లేకుండా అంటే ఆ ఊర్లో ఏమైనా సర్పంచ్గా గెలిచినాడా, లేకుంటే మండల ప్రెసిడెంట్గా గెలిచినాడా, లేకుండా అంటే ఒక రాజకీయ కుటుంబమ్మా? అంతమందిని కాదని చెప్పి, ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉండేటువంటి వ్యక్తులు కూడా కాదని చెప్పి, అన్నటువంటి లోకల్ లీడర్ కాదని జయచంద్ర రెడ్డికి ఎందుకు ఇచ్చారండి టికెట్? అదే మరి మేము పంపించామని తను చెప్పచ్చులే, వాడి బుద్ధి ఏమైంది అంటున్నాను నేను. మా పార్టీ కోవటగా పంపిస్తే స్వీకరించేటువంటి దౌర్భాగ్యం ఉంటే 175కి మేము పంపిస్తాం, మట్టు తీసుకో, నీకేం కావాలో రేటు, అంతే కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడుతాండవు, నువ్వు టికెట్ ఇచ్చినావు, నువ్వు టికెట్లు ఇచ్చేటప్పుడు పుట్టపూర్వోత్తరాలు అతను ఎవరు తెలియకుండానే ఇచ్చినావా? ఆ రోజు నీకు కళ్ళు కమ్మినాయి. ఏది ఇతను ఏదో పెద్ద ఎత్తున వేల కోట్ల ఆదాయం మార్గం చూపిస్తానంటున్నాడని చెప్పి మీరు అతనికి అవకాశం ఇచ్చారు. అతను ఇచ్చేటువంటి ఆ రోజు ఇచ్చేటువంటి చిల్లర డబ్బులు కాకుండా, నేను పెద్ద ఎత్తున అధికారం లేకొస్తే మీకు కొన్ని వేల కోట్ల ఆదాయం చూపిస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చిన తర్వాతనే అతను టికెట్ ఇచ్చి అతని దగ్గర తీసుకున్నారు. ప్రభుత్వం యొక్క అండ లేకుండా ఇంత పెద్ద ఎత్తున చేస్తారా? ఇబ్రహీంపట్నంలో దొరికింది, సేమ్ గ్యాంగే కదా అది కూడా. ఆయన ఏం పేరు? జనార్దను. ఎవరా జనార్దను? అతనికి ధనంజయ రెడ్డికి ఏం లింక్? మీరు చూస్తున్నారు కదా ఫొటోస్ అంతా. ఇట్ ఈస్ సేమ్ గ్యాంగ్. అంటే వీళ్ళు ఈ యొక్క నకిలీ మద్యాన్ని, ఈ యొక్క అక్రమ మద్యం తయారు చేయడము ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు. అంటే వీళ్ళు ఇక్కడనే కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం అండదండలతోనే ప్యారలల్గా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంతా కూడా సప్లై చేసుకొని మీ లిక్కర్ను వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వేల కోట్లు సంపాదించేటువంటి రచనలో భాగమే ఇది. ఈరోజు దొరుకుతానే అతను మా వ్యక్తి కాదంటున్నారు. ఇంకా ప్రజలు ఆలోచన చేస్తారు. ఇప్పుడు దీనికి ఇంతకంటే మేమేం చెప్తాం? టికెట్ ఇచ్చేటప్పుడేమో మీవాడు, అతనేమో అతని దగ్గర నుంచి అంతో ఇంతో ముడుపులు తీసుకునేంత వరకు మీవాడు, అతను నేను గొప్ప స్క్రిప్ట్ ఇస్తా, మీకు కొన్ని వేల కోట్లు సంపాదిస్తా అంటే మీవాడు, అది బెడిసి కొట్టే కొద్దీ అది మావాడు.
సార్ ఈ లిక్కర్ విషయం నడుస్తా ఉన్నప్పుడు మీరు లోతుగా ట్వీట్ చేశారు. అసలు లిక్కర్ గురించి కానీ కల్తీ మద్యం గురించి కానీ మాట్లాడారట వైసీపీకి జగన్కి ఎక్కడ ఈ సందర్భంగా క్లియర్గా ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి కాకుండా ఈ లిక్కర్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఇంకొక ఎవరికన్నా ఉందా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఒక్క నాన్ డ్యూటీ పెయిడ్ బాటిల్ అన్నా దొరికిందా? వీళ్ళు క్రియేట్ చేసేటువంటి మాటలు తప్పితే, వీళ్ళు నోటికి మాట్లాడింది తప్పితే ఎక్కడైనా ఒక్క బాటిల్ దొరికిందా? ఒక షాప్లో ఒక కేసు రిజిస్టర్ అయిందా? ఏది మాట్లాడేదానికన్నా ఒక అర్థం ఉండాలా? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి, నకిలీ మద్యం దొరుకుతున్నాయి. ఆ రోజు ప్రభుత్వమే అమ్మేది. అమ్మేదానికి కూడా ఆ రోజు ఏపీబీఎస్సీఎల్ డిస్టిలరీస్, ప్రముఖ డిస్టిలరీస్ దగ్గర నుంచి ఏపీబీఎస్ఎల్ కొనుగోలు చేసేది. ఆ యొక్క డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అనేటువంటి మొత్తం అన్ని పరీక్షలు పూర్తి అయిన తర్వాతనే, నాణ్యత పరీక్షించిన తర్వాతనే ఆ యొక్క ఏపీబీఎస్ఎల్కి వస్తుంది. ఏపీబీఎస్ఎల్లో మొత్తం స్కాన్డ్ కాపీ, ప్రతి ఒక్క దాని మీద ఒక లేబుల్ ఉంటుంది. అంత నీట్గా జరిగితే దాన్ని తప్పులు పడ్డావు. ఈరోజు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వస్తూ ఉంది, మీరు చేసేటువంటి కల్తీ మద్యం వస్తూ ఉంది. ఇవన్నీ తప్పించుకునే దానికి మీరు మాట్లాడేటువంటి మాటలు ప్రజలు నిర్ణయిస్తారు. ఇవన్నీ కూడా ఏ అధికారి పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు. అల్టిమేట్గా మేము ప్రజల ముందర చెప్తాం, ప్రజలు నిర్ణయిస్తారు దానికి.